హాయ్ ఫ్రెండ్స్, యూనిట్ 2 హెడ్డింగ్ వచ్చేసరికి డెఫినెట్ ఇంటిగ్రల్స్. దానిలో ఫస్ట్ మోడల్లో ఉన్నామండి. ప్రీవియస్ వీడియోలో నేను అసలు బేసిక్స్ ఏంటి, ఫార్ములాస్ ఏంటి అని ఆల్మోస్ట్ మొత్తం ఫార్ములాస్ చెప్పాను. ఈ వీడియోలో మనం మోడల్ నెంబర్ 1 చూద్దాము. 3 మార్క్స్ క్వశ్చన్స్ ఇవి. ఇక్కడ మనం ప్రాక్టీస్ చేయాల్సింది ఓన్లీ 2 మోడల్స్. ఓకే, డెఫినెట్ ఇంటిగ్రల్స్ లో మనం 2 మోడల్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఫస్ట్ మోడల్ చేద్దాం. ఓకే, నౌ వీ కెన్ గో ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 1. ఇంటిగ్రల్ x to the power of 10 plus 1 dx 0 to 1. Solution: given that integral 0 to 1 x to the power of 10 plus 1 dx. Therefore మనం సపరేట్ రాసుకున్నాం. 0 to 1 x to the power of 10 dx plus 0 to 1 1 dx, then x to the power of 11 by 11 0 to 1 plus మళ్ళీ x 0 to 1 is equal to x place లో 1 to the power of 11 by 11 minus 0 to power of 11 by 11 minus x place లో 1 minus ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ పెట్టాలి. 1 minus 0 x place లో, therefore 1 by 11 plus 1 is equal to 11 plus 1 by 11 12 by 11. ఇది ఆన్సర్ అండి దీనికి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్. Question number 2. Integral 0 to 1 x to the power of 5 plus 1 dx. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో నుంచి నేను చెప్తున్నానండి ఈ క్వశ్చన్స్ అన్ని. గివెన్ దట్ చిన్న చిన్నగా ఇస్తారు మీకు, పెద్ద ఎవరు. 0 to 1 x to the power of 5 plus 1 dx. మీకు క్యాల్సి ఎలా అండి ఎగ్జామ్ హాల్కి, మీరు సైన్ ఇన్వర్స్లో వచ్చినా ఏ ఇన్వర్స్లో వచ్చినా అక్కడ కొడితే మనకి క్యాల్సీలోనే చూపించేస్తుంది. అది కూడా నేను ఒకసారి చెప్తాను ఎలా చేయాలి క్యాల్సీతో. ఇంటిగ్రల్ 0 to 1 x to the power of 5 dx plus 0 to 1 1 dx is equal to x to the power of 6 by 6. ఎలా వచ్చిందో తెలుసు కదమ్మా, ఇది x to the power of n లాగా ఉంది. 0 to 1 plus x 1 అనేది x కదా, 1 dx అంటే ఏంటి x. 0 to 1 is equal to 1 to the power of 6 minus 0 to power of 6 by 6 plus then 1 minus 0, then 1 by 6 plus 1 is equal to 6 LCM. 1 plus 6 is equal to 7 by 6. ఓకే, నెక్స్ట్ వన్. ఇక్కడ 4 పెడితే క్వశ్చన్ నెంబర్ 3. ఈ 3 చాలా ఇంపార్టెంట్ అండి. ఒకటి 10, ఒకటి 5, ఒకటి 4. ఇక్కడ 4 పెడితే ఏమైంది, ఇక్కడ 4 పెడితే ఇక్కడ 4 అయింది. దెన్
ఇక్కడ ఏమైంది 5/5 దెన్ ఇక్కడ 5 ఇక్కడ 5 ఇక్కడ 5 ఇక్కడ 5 ఇక్కడ 5 6/5 ఆన్సర్. ఓకే, అలా మీరు ఎన్నైనా పెట్టుకోవచ్చు. 10⁻7 + 1 ఇది చేయండి హోంవర్క్. 0 to 1 dx, దాని తర్వాత 2 to 3 x⁻³ + 2x² + 1 హోంవర్క్ చేయండి రెండు. నార్మల్ ఇంటిగ్రేషన్ మన డెఫినెట్ ఇంటిగ్రల్స్లో మనం ఎలా ఇండెఫినెట్ ఇంటిగ్రల్స్లో మనం ఎలా చేసామో అలా చేసి దానికి లిమిట్స్ అప్లై చేస్తే చాలు. +c రాదు ఇక్కడ. +c ఎందుకు వచ్చింది? +c అనేది ఏంటిది? ఇంటిగ్రల్ ఆఫ్ ద కాన్స్టెంట్. ఇక్కడ ఇంటిగ్రల్ ఆఫ్ ద కాన్స్టెంట్ ఉండదు, ఎందుకంటే మనం లిమిట్స్ అనేది అప్లై చేస్తున్నాం కాబట్టి. దెన్ క్వశ్చన్ నెంబర్ 4. మీకు క్లియర్గా అర్థమవుతుందా? మన బోర్డు క్లియర్గానే ఉందా? ఓకే, ఇంటిగ్రల్ 0 to క్వశ్చన్ నెంబర్ 5, ఇంటిగ్రల్ 0 to π/4 tan square x dx. దీనికి మనం సొల్యూషన్ చేద్దాం. given that ఇంటిగ్రల్ 0 to π/4 tan square x dx ఎలా రాయొచ్చమ్మా? 0 to π/4 sec² x - 1 dx అని రాయొచ్చండి. అయితే 0 to π/4 sec² x dx - 1 dx 0 to π/4 is equal to ఏమైందమ్మా ఇది? tan x 0 to π/4 - x 0 to π/4, therefore tan π/4 minus tan 0 ఇక్కడ ఏముంది? మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఏమి π/4 minus 0. π/4 అంటే ఏంటమ్మా? π/4 ఏమైందమ్మా? tan π/4 1 minus 0, తర్వాత π/4 minus 0. ఈ మైనస్ లోపలికి వెళ్తే 1 minus 0 minus π/4 ప్లస్ 0. ఏదైనా ఇది అంతే కదా, 0కు నో వాల్యూ. 1 minus π/4 అది అక్కడితో ఆపేయండి. ఇంకెళ్ళాలంటే వెళ్ళండి, ఇంకెన్ని స్టెప్పులు కావాలంటే అన్ని స్టెప్పులు వేసుకోవచ్చు. LCM 4 తీసుకుని 4 minus π/4 వేసుకోవచ్చు. ఓకే, నేనైతే అక్కడ వరకు ఆపేసాను. మీరు చేయాలనుకుంటే చేయొచ్చు, నో ప్రాబ్లం. tan 45 ఎంతమ్మా? 1. π/4 అంటే ఏంటి? 45. π/6 అంటే 30. π/3 అంటే 180/3 60 అలాగా.
Question number 6. Integral 1 by 1 plus x square 1 root 3. Integral 1 by 1 plus x square 1 root 3 dx. దీనికి సొల్యూషన్ చూడండి అమ్మా. సొల్యూషన్ given that integral 1 to root 3 1 by 1 plus x square dx అంటే ఏంటమ్మా, tan inverse x అని అర్థం. 1 to root 3 is equal to tan inverse root 3 minus tan inverse 1. tan లో రూట్ 3 ఎప్పుడు వచ్చిందమ్మా, tan లో రూట్ 3 π/3 π/3 మైనస్ π/3 మైనస్ దాని తర్వాత tan లో 1 ఎప్పుడు వచ్చిందమ్మా, π/4. ఏదైనా తీసుకోవచ్చు మనం. ఎల్సిఎం అనేది ఎల్సిఎం ఎంత తీసుకోవాలమ్మా, 12 తీసుకున్నా. 12 అప్పుడు ఏమైంది, 4π మైనస్ 3π ఏమైద్దమ్మా, π/12. అంతేనా. 4 నుంచి 3 తీసేస్తే π మిలిగిద్ది. 1 కాబట్టి π. ఓకే. Question number 7. Integral 1 by 2 1 by 2 1 1 by root of 1 minus x square dx ఇలా ఇచ్చారండి. సొల్యూషన్ given that integral 1 by 2 1 by root of 1 minus x square dx is equal to sin inverse x 1 by 2 1. Therefore sin inverse 1 upper limit minus lower limit కదా, sin inverse π/2. sin లో 1 ఎప్పుడు వచ్చిందమ్మా, π/2 మైనస్ sin లో 1/2 ఎప్పుడు వచ్చిందమ్మా, π/6. ఇప్పుడు నేను 6 కామన్ తీసాను అనుకోండి, అప్పుడు ఏమైంది, 3π మైనస్ π ఈజ్ ఈక్వల్ టు అప్పుడు ఏమైందమ్మా, 2π/6. ఇది 1 ఇది 3 π/3 అనేది ఆన్సర్ దీనికి. ఓకే. Thank you for listening my class patiently. Subscribe my channel, share to your friends, relatives and family members. Thank you.